మిరియాల అన్నం తయారు చేయబోతున్నారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మిరియాల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న అన్నం, ఉప్పు పసుపు వేసి ఉడికించిన పచ్చిశనగపప్పు, మిరియాల పొడి, పల్లీలు, పచ్చిమిర్చి ముక్కలు, తాలింపు దినుసులు, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, నూనె, పసుపు, ఉప్పు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. అన్నం ముందుగా ఉడికించి పెట్టేసాం అంతే కదా. తర్వాత శనగపప్పు ఉప్పు నానబెట్టుకొని 1 గంట ముందు ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకొని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. అన్నంలో ఉడకబెట్టద్దు, విడిగా. ఈ 2 మనం చేసుకుంటే ఇంకా ఈజీ అన్నమాట. ఆ 2 జస్ట్ 1 గంట ముందు ఉప్పేసి నానబెట్టి మళ్ళీ ఉట్టిగా నానబెట్టి ఉడికిచ్చేటప్పుడు ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చామనుకోండి ఇలాగా మనకి బద్దలుగా ఉడుకుతుంది అన్నమాట. సో ముందుగా మిరియాల అన్నం. ఇంకా మిరియాలు అంటే మన దగ్గర పొడి చేసుకొని ఉంచుకుంటాం కాబట్టి అది కూడా పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ పోపు దినుసులు అది కాగిన తర్వాత ఈరోజు అమ్మవారి ప్రసాదంలో ఒకటి మాత్రం కన్ఫర్మ్గా ఇలా హాట్ పెడతాం కదా, స్వీట్ కాకుండా. పులిహోరలు అంటే చాలా రకాల పులిహోరలు ఉంటాయి. ఈ 9 రోజులు తొందరగా అయిపోయేది పులిహోర కూడా చేసేస్తూ ఉంటాం కదా. సో ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. మిరియాల అన్నం. సో ఆయిల్ కొంచెం వేడెక్కాక వేస్తే పోపు మంచి సువాసన వస్తుంది అనమాట. అందుకే వెయిట్ చేస్తున్నాను. ఇంకా శ్రీదేవి గారు, మీరు దసరా హాలిడేస్కి వెళ్ళినప్పుడు, మీ చిన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా హాలిడేస్ అంటే మనం చదువుకునే రోజుల్లోనే ఎక్కడికైనా హాలిడేస్, దసరా హాలిడేస్ అంటే స్పెషల్గా అన్నీ ఏదో ఒక ప్లేస్కి వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన ఒక చిలిపి పని ఏమిటి? నిజంగా మీకు చిలిపి పని అనగానే మైండ్లోకి వచ్చేసింది. యాక్చువల్గా నేను కూడా చిన్నప్పుడు మా దసరా హాలిడేస్ అంటే మా అమ్మమ్మ తాతయ్య నా సేమ్ పేరుపాలెం అంటే మా వెళ్తారు వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు గేదెలు బర్రెలు అన్నిటితోటి స్వారీ చేసుకుంటే ఈరోజు అవతారం కూడా అదే. రియల్ గా నాకు అదే గుర్తొచ్చింది మీరు అడిగేసరికి. మా అమ్మ వాళ్ళు బాగా తిట్టేవారు, మగపిల్లలు అవి ఏంటి అది. నిన్న మా మనవరాలు కాలేజీలో గ్రాండ్ పేరెంట్స్ ఇదే కాలేజ్, మీ మనవరాలు మా కాలేజ్ కాదు స్కూల్లో సేమ్ వాళ్ళు కూడా మీ చిలిపి క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే, చిన్నప్పుడు మా నాన్నగారు నాకు స్వాతంత్ర దినోత్సవం వర్డ్ రాకపోతే కొట్టి నేర్పించారనమాట. అది గుర్తొచ్చి అది చెప్పాను వాళ్ళకి. అది బాగా అంటే పిల్లలు ఇప్పుడు పెద్దగయ్యాక మన అది మెమరీస్ వాళ్ళు టేక్ ఇట్ ఈస్ నువ్వేం చెప్తావులే అమ్మమ్మ, నీకు స్వాతంత్ర దినోత్సవమే రాలేదు అని అంటారు. ఓకే, ఇప్పుడు నిజంగానే స్వాతంత్ర దినోత్సవం అనమనండి ఎవరంటారు? ఇండిపెండెన్స్ డే హ్యాపీగా. ఇప్పుడు చాలా టైం తీసుకుంది, తర్వాత ఇప్పుడు ఈజీ అనిపిస్తుంది. అప్పుడు ఆ ఏజ్కి అది ఎక్కువ అనిపిస్తుంది కదా. సో పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, పసుపు వేస్తున్నాను. పల్లీలు, ఓకే, అప్పుడప్పుడు పల్లీలు పైన తొక్క కూడా పేలుతుంది కదా. నేను సాల్ట్ ఏం చేస్తున్నానంటే సాల్ట్ అన్నం కూడా సరిపోయేలాగా నూనెలోనే వేస్తారు. ఇప్పుడు పచ్చి. సో 1 గంట నానబెట్టి పసుపు ఉప్పు వేసి ఉంచిన పచ్చి శనగపప్పు. ఇప్పుడు ఇది కూడా ఒక ప్రసాదమే. ఇలా కూడా పెట్టచ్చు. మనము శనగలు గుగ్గిళ్ళని చేస్తాం కదా, దాని బదులు శనగ పప్పుతో చేస్తాము. చూడండి ఇప్పుడు బాగుంది ఇలా కూడా. ఇప్పుడు పచ్చి కొబ్బరి, మిరియాలు వేస్తున్నారేమో, అన్నం వేసాక వేస్తాం. పచ్చి కొబ్బరి కూడా వేసాము. ఇప్పుడు మనం వేసిన ఉప్పు ఇట్లా అన్నిటికి పట్టాలన్నమాట. ఓకే, అన్నం వేస్తాం. ఓకే, అన్నం. ఇప్పుడు మిరియాల పొడి వేస్తున్నాను. ఫైనల్గా మిరియాల పొడి. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. స్టవ్ పెద్దామా?
అరిటాకు మీద వేడి వేడి ఏమన్నా పెడితే చాలా మంచిదంట. అవును. ఎందుకు మీకు తెలుసా? కానీ తెలుసు అదేదో రీజన్ ఉంది, బట్ కరెక్ట్గా ఏంటో చెప్పండి. ఏం లేదు, మనం అరిటాకులో ఫుడ్ తింటే ఏదైనా పాయిజన్ ఉన్నా కూడా అరిటాకే పీల్చేస్తాం. ఓహో, ఆకు ఆకు రంగు మారుతుంది. సో అప్పుడు అది పాయిజనైజ్డ్ ఫుడ్ అని తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనము తినడానికి తెలిసిపోతుంది సంకేతంలో. ఓకే, అందుకేనేమో పెద్దవాళ్ళు పూర్వంలో అందరూ ఆకుల్లోనే తినేవాళ్ళు. మిరియాల అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న అన్నం, ఉప్పు పసుపు వేసి ఉడికించిన పచ్చిశనగపప్పు, మిరియాల పొడి, పల్లీలు, పచ్చిమిర్చి ముక్కలు, తాలింపు దినుసులు, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, నూనె, పసుపు, ఉప్పు. మిరియాల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, తర్వాత పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఉప్పు పసుపు వేసి ఉడికించిన పచ్చిశనగపప్పును కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. తర్వాత దానిలో ఉడికించిన అన్నం కూడా వేసి బాగా కలిపి చివరిగా మిరియాల పొడి వేసి, మిరియాల పొడి కూడా అన్నానికి బాగా పట్టేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మిరియాల అన్నం రెడీ.